కడియం శ్రీహరి గారు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మరి సవాళ్ళు విసిరావడం జరిగింది. ఆ సవాల్ను నేను స్వీకరిస్తున్నా. నీకు ముహూర్తాల పిచ్చెక్కు ఉంది కదా, మంచి ముహూర్తం పెట్టుకో, టైం నువ్వే చెప్పు, డేట్ నువ్వే ప్రకటించు. తప్పకుండా నా మాటలకు నేను కట్టుబడి తప్పకుండా మరి అటు రెవెన్యూ అధికారులు, అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు, సహకరించిన పోలీస్ సిబ్బంది, కడియం శ్రీహరి గారు, అదేవిధంగా పల్ల రాజేశ్వర రెడ్డి గారిని మేమందరం కూడా వస్తాం. నీ సవాల్ని స్వీకరిస్తున్నాం. నిజం నిగ్గు తేల్చడానికి మళ్ళీ చెప్తున్నా, డేట్ టైం నువ్వే చెప్పు, ముహూర్తం కూడా ఏ టైంకి అనేది కూడా నువ్వే చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు నువ్వు చేతులు ఎత్తేసినావు, అధికార పార్టీలో ఉన్నావు, అభివృద్ధి చేస్తానని పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి పోయినావు. అసలు నేనేం డిమాండ్ చేశాను? ఫారెస్ట్ భూములు లేదా అడవి భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. కంచే చేను మేస్తున్నట్టు స్వయంగా కలెక్టర్ పోయే ఎలాంటి నిజ నిర్ధారణ జరగకముందే మరి సర్వే రిపోర్ట్ ఇంకా పూర్తిగా హైదరాబాద్ పంపిస్తే సిసిఎఫ్ ప్రిన్సిపల్ సిసిఎఫ్ నుండి అథెంటిక్ లెటర్ కూడా రాకముందే ఆగ మేఘాల మీద బుల్డోజర్ను తీసుకొని పోయి, అంటే బుల్డోజర్తో పోలీసు ప్రహారలో రెవెన్యూ అధికారులు దగ్గరుండి ఆ భూమిని సదును చేయడం. దాదాపు మేము పోయేటప్పటికే, నేను పోయి పరిశీలించేటప్పటికే 2 కిలోమీటర్ల వరకు మొత్తము ఉపాధి హామీ కింద పెట్టిన చెట్లను కొట్టేశారు. అదేవిధంగా దాదాపు 1000 ట్రాక్టర్ల మొరం తీశారు. మరి ఆ మొరం తీసినప్పుడు తప్పకుండా మైనింగ్ పర్మిషన్ ఉండాలా, అలాంటి పర్మిషన్ లేదు. అదేవిధంగా 70 సంవత్సరాల నుండి సాగు చేయని భూమిలో, అది నిజం చెప్పాలంటే వ్యవసాయానికి ఉపయోగపడని భూమిలాగానే కనిపిస్తా ఉన్నది. ట్రెంచ్ ఏదైతే ఫారెస్ట్ వాళ్ళు కందకం తవ్వారో దానికి లోపట ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతూ ఉండే. సో దానికి మేము సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించాలని డిమాండ్ చేసినాం. ఎందుకంటే కలెక్టర్ గారు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, కిందున్న రెవెన్యూ అధికారులు, వారికి తోడుగా పోలీసులు అందరూ కలిసి ఫారెస్ట్ను ధ్వంసం చేయాలని. ఈరోజు హన్మకొండ జిల్లా మొత్తానికి 1% మాత్రమే ఫారెస్ట్ ఉంది. అది కూడా ఓన్లీ ఇనుపరాతి గుట్టలు మాత్రమే. దాదాపు 3945 ఎకరాల స్థలం ఉన్నట్టు 1967లోనే రిజర్వ్ ఫారెస్ట్ కోసము ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి డ్రాఫ్ట్ నివేదికను కూడా పంపించడం జరిగింది. సో అప్పటి నుండి ఫారెస్ట్ వాళ్ళ ఆధీనంలో, అదేవిధంగా వన సంరక్షణ సమితి సభ్యుల ప్రహారలో ఆ అడవులను కాపాడుకోవడం జరుగుతుంది. అక్కడ దాదాపు 69 రకాల పక్షులు, ఔషధ మొక్కలు, అదేవిధంగా ఆక్సిజన్ మొత్తము పట్టణానికి సమీపంలో ఉంది కాబట్టి పెద్ద ఎత్తున ఆక్సిజన్ అక్కడి నుంచి సప్లై చేసే ఏకైక ఫారెస్ట్ ఉంది. ఒక ప్రతిపక్ష నాయకుడిగా గత 30 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్నవాడిగా ఒక సామాజిక బాధ్యతతోటి అడవులను సంరక్షించాలనే మెయిన్ డిమాండ్ తోటి అక్కడికి పోవడం జరిగింది. మేము చేసిన డిమాండ్ మళ్ళీ చెప్తున్నాం, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే అక్కడ అన్యాక్రాంతన అయ్యే భూముల విషయాలు కానీ, బినామీ పేర్లతో ఉన్న భూముల విషయం కానీ, ఫారెస్ట్ భూముల విషయంలో కానీ పట్టాదారులకు కూడా ఎక్కడ కూడా నష్టం జరగకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఆ రకంగా డిమాండ్ చేయడం జరిగింది. తప్పకుండా మళ్ళీ సవాల్ విసురుతా ఉన్నాం.
దేవునూరు పరిసర ప్రాంతాల్లో కడియం శ్రీహరి నీవు నీ కుటుంబ సభ్యులతో బినామీ పేర్లతోటి అక్కడ నీకు భూమి ఉన్నదా లేదా? దేవునూరులో గత 2 సంవత్సరాల నుండి నీ కుటుంబ సభ్యులు మీరు పోయి అక్కడ పాలేరుని పెట్టుకొని వ్యవసాయం చేస్తున్నట్టు ఆధారాలు ఉన్నాయి. అదేవిధంగా గత 6 నెలల నుండి ముప్పారం నారాయణగిరికి సంబంధించిన 23 రైతులు దాదాపు 43 ఎకరాల 38 గుంటలు గతంలో పట్టాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. వాటిని కూడా బినామీ పేర్లతోటి మీరు తీసుకున్నట్టు మా దగ్గర సమాచారం ఉంది. 4 నెలల కింద అలాంటి సమాచారం వస్తేనే ఆనాడు కూడా మరి ఆనాడు ప్రెస్లో ఖండించడం జరిగింది. 4-5 నెలలు స్తబ్దంగా ఉన్నారు. మళ్ళీ మార్చిలో స్వయంగా కడియం శ్రీహరి కలెక్టర్ దగ్గరికి పోయి, అంత ఇంట్రెస్ట్ ఎందుకో, కలెక్టర్ దగ్గరికి పోయి మార్చి 12నే కలెక్టర్ ఆగమేఘాల మీద ఫారెస్ట్ను విజిట్ చేసి మార్చి 27 నాడు మరి అనాథరైజ్డ్ పొజిషన్కి వెళ్ళి జేసీబీలు బుల్డోజర్ తోటి మొత్తం కూడా ఎక్కడికక్కడ అడవి సంపదను ధ్వంసం